సాగర సముద్ధరణైక మంత్రం బ్రహ్మాదిదేవ మునిపూజిత సిద్ధ మంత్రం దారిద్ర్య దుఃఖ భవరోగ వినాశ మంత్రం వందే మహాభయహరం గురురాజమంత్రం. వేదికను అలంకరించినటువంటి సద్గురుమూర్తి సద్గురు తుల్యులు ఈ సభను వేదికగా ఉంచి ఈ సభకు అధ్యక్షులైనటువంటి శ్రీ నిత్యానంద మిట్టపల్లి కృష్ణమూర్తి ఆర్యులు, ఈ యొక్క పేరు పేరున వేదిక అలంకరించినటువంటి పెద్దలందరికీ, ఈ వేదికను అలంకరించినటువంటి గురుమాతలు శ్రీ శ్రీ మంచుకొండ బాబయార్ల వారి శ్రీశరత్నంబగు కర్ణాటి పండరమ్మ మాత గురు పూజ మహోత్సవమునకు విచ్చేసినటువంటి గురుభక్త జనులందరికీ సర్వకాల సర్వావస్థలందు మీ యొక్క పుణ్య విశేషాన్ని ఎంత విననేర్పు కలిగి ఇప్పుడు అధ్యక్షుల వారు చెప్పినట్టుగా ధ్యానమూలం గురుర్మూర్తి, పూజామూలం గురుర్పదం, మంత్రమూలం గురుర్వాక్యం, ముక్తిమూలం గురుకృపగా మీ అందరూ వర్ణన చేస్తున్నట్లుగా వారు మీ అందరినీ కలుపుకొని చెప్పాడు. ఆయన చెప్పినటువంటి అన్ని ప్రాథమిక దశలో నుంచి పరిపూర్ణ బోధ పర్యంతరము జన్మరహిత స్థితి విధానాన్ని ఆఖరిలో ఒక మాట అన్నాడు. అది మళ్ళీ మర్చిపోతాననే అటువంటి ఉద్దేశంగా మొట్టమొదటి చెప్పవలసిందిగా లయము మహాలయం. మీరందరూ కూడా అష్టోత్తర శతనామాలలో ఓం అమనస్కాయ నమః, అప్పుడు నీ మనసు లయం చేసి ధ్యానమందు ఉంటావు. నీ మనసు లయమైన తర్వాత నీవెవరో నీకు తెలియదు, నేనెవరో నీకు తెలియదు. ప్రపంచమంతా లయం చేసి నీవు లేకపోతే మొత్తము సృష్టి అంతా లయమే, నీవే లయం. నువ్వు మనసు లయం చేసి ధ్యానము సమాధి స్థితికి పోయిన తర్వాత మొట్టమొదలు అష్టోత్తర శతనామాలలో అమనస్కాయ నమః అంటున్నావు కదా, ఇంకేమన్నారు? ప్రత్యేకంగా ఈ పూజలో నేను విన్నాను, దేంట్లోనైనా ఉన్నది ఓం సహజ మనస్కాయ నమః. అది సిద్ధాంతం అయ్యగారు చెప్పినటువంటి మహాలయం. అంటే అది ఎప్పుడు సహజంగా లేనివానివే. పరిపూర్ణ బోధకు వచ్చిన తర్వాత ఉన్నాననేటువంటి స్థితి ఎప్పుడు గురుమూర్తి. నీవు రహితమైనటువంటి స్థితియే పరిపూర్ణ బోధ. అరమరేమియు లేక కేవలం అచల పరిపూర్ణాత్మయందున ఎరుక జగములు ఏరుపడెను. ఏమి లేకను తనకు తానని ఎరుగవలయారోపితముగన్నాం. త్రాడందు పాము తరచగను మరి లేనలేదన్నాం. అది ఎట్టులనగా పరమ భక్తితో గుణ్ణి సేవన్నాం. జేయూచునుంటే పరమ పదవికి దారి ఇది అన్నాం. సరిగా సద్గురు పుత్రులయ్యి సాధనా శాస్త్రములు విడచియు సురచిరంబుగా పంచికరిని సూత్రమును గుర్తెరగవలయును గణముగను ఈ సాంఖ్యబోధన్నాం. జనన మరణ ప్రవాహమంతయు ఇనికిపోవచ్చు నన్ను శురుషులు జనక సుఖ సాందీప కృష్ణులు చక్కగను గుర్తెరిగి తెలిపిరి అని సచితానంద పగడాల వెంకటేశ్వర స్వామి జనన మరణ ప్రవాహము దాటగలిగేటువంటి విజ్ఞానానంతా దీక్షిత సాంప్రదాయంలో ఉన్నటువంటి కృష్ణ ప్రభు మనకు తెలుగనువాదంగా ఇచ్చినటువంటి పద్యరూపంగా ఇచ్చినటువంటి ఈ యొక్క విజ్ఞానము పరిపూర్ణ బోధ. దానిని ఈ యొక్క అధ్యక్షుల వారు ఇదివరలో గురుగీత తీసుకున్నాడు. మరి ఒకటే కందార్థము, సృష్టికి మూలమైనటువంటి కందార్థము. ఇది తెలిపిన వాడే గనుడే తల్లిదండ్రి అనేటువంటి ఉద్దేశంలో మీకు పిండ బ్రహ్మాండములు రెండును ఈ రెంటిలోన రెండు అహములయ్యి ఖండములు నాలుగు కూడి అఖండంబకు ఎరక రూపు కనరామ తండ్రి. ఇది తెలిపిన గనుడే తల్లిదండ్రి. లోపల ధ్యానంలో లోపటనే కాదు, అంతట నీవేను అన్నిట నీవేను. ఆటలాడించగా నాట కూడా నీవేను, అన్నిట నీవే అంతట నీవే అని సరే రకరకాలు ఒక గురుగీత తీసుకుంటూ, భగవద్గీత తీసుకుంటూ, విజ్ఞానం తీసుకుంటూ, కందార్థం తీసుకుంటూ, ఆఖరికి అష్టోత్తర శతనామంలో మహాలయం అనేటువంటి ఓం సహజ మనస్కాయ నమః ఎప్పుడు లేనటువంటి స్థితి పద్ధతి కూడా చెప్పిండు అధ్యక్షుల వారు. మీరందరూ చాలా విననేర్పుగా విన్నారు మీరు. మరి అట్లే 20 మంది గురువులు ఉన్నారు, వారు చెప్పేటువంటి స్థితి కూడా వినాలే. ముఖే ముఖే సరస్వతి. ఎవరి ముఖమునందు ఏ రకమైనటువంటి ఏ కోణంలో పరిపూర్ణ బోధ
మరి మొదటి నుంచి తుదవెల్లగందని కృష్ణప్రభు భాగవత కృష్ణప్రభు చెప్పినటువంటి విజ్ఞానాన్ని మీ అందరూ మరిచిపోకుండా వింటారని నా యొక్క ఆకాంక్ష. అందరి ఒక మహర్షి వస్తే, ఒక గురువుగారు వస్తే గురువుగారి నోటనే వినాలి, గురుసేవ చేసే వినాలి. పద్ధతి అయితే సాధన సంపత్తి గల సాధకుడే నరుడు ఘోర సంసారమునన్ బాధపడలేక తన పుణ్యోదయమున గురుడిగాంచి ఊరుతార భక్తిన్ శరణని మృక్కి మరి మారి యుక్తిన్ బోధజేయుమా పుణ్యా పురుష మా బోంట్లాకు సాధించగలగు ముఖ్య సాధన తండ్రి. నేను అష్టాంగ యోగములచే కష్టించే ప్రజల వలన కష్టించక ఈ స్పష్టమగు బోధ వినుని కష్టములన్నీ తొలగి కడకేసుమని కృష్ణప్రభు చెప్పినట్లుగా అష్టాంగ యోగముల్లో ఉన్నట్టయితే చాలా దీర్ఘకాలము ఈ యొక్క యోగాలు చేస్తూ కళ్ళు పోయి కాళ్ళు పోయి ఈ యొక్క ఇంద్రియ సమూహం అంతా దగ్గరికి వచ్చి ఆ యొక్క రోగములకు ఏ యోగము నీకెందుకు రోగములకు దారితీయు రూడుగా వినిమి ఆ యోగంబే బంధనమగు త్యాగము నీకుంటే చాలు తమ్మి మేలవు నీవు త్యాగం చేసినటువంటిదే పరిపూర్ణ బోధ అని చెప్పినటువంటి పెద్దల ఈ యొక్క ఉపద్ఘాతం అది. అటువంటి ఉపద్ఘాతాన్ని ఒక్కసారి కనుక ఈ యొక్క కృష్ణప్రభు సభ విజ్ఞాపనలు చెప్పినటువంటి విజ్ఞానాన్ని మనం కనుక అనుసంధానం చేసుకున్నటువంటి ఓ జనులారా, ఈ జనన మరణములందొలగంద్రోయజాలు లక్షణయుతమై ఈ జనన మరణ ప్రవాహ రూపాన్ని వాటిని తొలగదీయాలంటే లక్షణయుతమై లక్షణంగా వినువారికి కనువారికి తనలా వెరగించు తన గొప్పతనం ఏందో మీకు ఈరోజు తెలియజేస్తానని మన కృష్ణప్రభు విజ్ఞానమంతా బయటకు వచ్చినట్టుగా జా అంటే జనించుట, నా అంటే నశించుట, ఓ చావు పుట్టుకలతో కూడుకున్నటువంటి ఓ జనులారా, ఒక్కసారి లక్షణయుతంగా ఈ గురువు సేవ చేసి గురువు దగ్గరికి పోయి సాధన సంపత్తి పూర్ణత్వమంతా నీ దగ్గర ఉన్నటువంటి వాడే ఈ యొక్క అచల గురువుని చేరిండని సాధన సంపత్తి గల సాధకుడే. అటువంటి సాధన సంపత్తి అష్టాంగ యోగములచే కష్టించే ప్రజలని కష్టించగా అంటే సాధన సంపత్తి అనేటువంటిది ఆది శంకరాచార్యుల వారు అదాతో బ్రహ్మ జిజ్ఞాస అనేటువంటి బ్రహ్మసూత్రాలలో ఒక సూత్రం తీసుకొని ఒక సాధన సంపత్తి అనేటువంటి ఒక నిత్య వస్తువేకము, 2 ఇహాముత్రార్థ పరభోగ విరాగము, 3 శమాధి షట్క సంపత్తి, 4 ముముక్షత్వం అనేటువంటి ఈ 4 సాధనల చేత గురువు దగ్గరికి అంత యొక్క గురువు దగ్గర పోయిన జన్మలో చేసుకున్నటువంటి పుణ్యమంతా తీసుకొచ్చి అక్కడ 4 విధములైనటువంటి సాధన సంపత్తిని దగ్గర పెట్టి స్వామి 4 శుశ్రూషణంబులు లోలతగా వించుకొంచు లోకాతీతం ఆలోకించి ఈ గురునికే ఈ లోకం జోలి విడివింతే చాలన్నా ఈ లోకం జోలి విడవడానికి మన కృష్ణమూర్తి అయ్యగారు ఇప్పుడు చెప్పినటువంటి ఒకసారి మీరు విన్నారు. వాసనలు లోకానుసారి అయి లోకవాసనల చేత దారేషణ దత్రేషణ ఈశనల చేత కామక్రోధ లోభ మోహమద మత్సర్యములనేటువంటి దగ్గర 6 దొంగల చేత అష్టమదములు అంటే 6 వస్తారు. ఎక్కువ కులమందు నే జనించిది నాదు కులమెక్కువనుటయు కులమదంబు సకల నిష్ఠాచార సంపన్నుడని నేను శ్రేష్ఠుండనంటయు శీలమదము ధరణిలో నా వంటి సుందరుడు లేడని నెక్కి రూఢిగా తిరుగుట ఈ రూపమదము మదములన్నీ నీ దేహమందు విడిచి భక్తి నీ మీద గలవాడే ముక్తుడగు అనేటువంటి ధర్మాధర్మంతో కూడుకున్నటువంటి మానవ జన్మలో ఉన్నటువంటి ఈ లక్ష్యాన్ని ఈ యొక్క శబ్దస్పర్శ రూపర సగంధంతో కూడుకున్నటువంటి వాసనలు ఈశనలు అష్టమదాలు అష్టభాషాలు ఈ యొక్క దారేషణ ధనేషణ ఈశనలు వాసనలు ఇవన్నీ కూడా ఎన్నో రకాల ఈ యొక్క మానవ జన్మల లోపల ఉన్నటువంటి జన్మతో వచ్చినటువంటి ఈ యొక్క చెత్తనంతా గురుమూర్తికి తీసిస్తాడు నాయన 4 శుశ్రూషణల ద్వారా. సాధన సంపత్తి పూర్ణత్వం ఉన్నదని చెప్తాను కదా, ఉన్నటువంటి వాడికే ఈ యొక్క ఘోర సంసారం అనేటువంటి చావు పుట్టుకలతో కూడుకున్నటువంటి ఈ జన్మ ఏదైతుందో 1 కోటి జన్మములు ఎత్తియము 100 కోటి దుఃఖములు అనుభవించినాం. 1 కోటి జన్మములు ఎత్తినవు 100 కోటి దుఃఖములు అనుభవించి మానవ జన్మకొచ్చినము. దాన్ని ఇది దుర్లభం త్రిశ్లోకేషు దైవానుగ్రహ హేతుకం మానుషం మనుష్యత్వం మహాపురుష సంశ్రయా. ఈ యొక్క మానవ జన్మ రావడం దుర్లభం. మానవ జన్మ వచ్చిన తర్వాత మానవుడు అనిపించుకోవడం దుర్లభం. ఏంటికి దుర్లభం? ఈ చెత్త అంతా నీలోనే ఉందనుకుంటే అధ్యక్షుల వారు చెప్పినట్టుగా ఎంత చెత్త ఉందో ఆ చెత్తను తీసివేయాలంటే ఈ యొక్క అనుష్ఠానము, ఈ యొక్క ఆచరణ, ఈ యొక్క ధ్యానము ఉన్నట్లయితే ఇంత గురుగీత పారాయణము గురు అనే 2 అక్షరములలోనే ఉన్నదని
ఇంకో శ్లోకం కూడా చెప్పిండు గురుగీతను. చాలా చాలా వివరణ ఉంది ఇందులో. సప్తకోటి మహామంత్ర చిత్త విభ్రామకారక ఏకయవ పరమంత్ర గురుమంత్రక్షరద్వయం. 2 అక్షరములలోనే సప్తకోటి మహామంత్రములన్నీ ఉన్నాయనే అటువంటి జ్ఞానాన్ని గురుగీత చెప్తుంది. గురువు అనే 2 అక్షరములలో ఉన్నటువంటి విజ్ఞానం అంతా చెప్పిండు. ఉపారో ప్రథమ వర్ణ ఒక అక్షరము, మాయాది గుణవాసకం. గు అనే 2 అక్షరంలో మొదటి అక్షరంలోనే ఈ త్రిగుణ సంబంధమైనటువంటి మాయా జగత్తంతా ఉందంటాడు గు అక్షరంలోనే. రుకారోస్తి పరం బ్రహ్మ మాయా భ్రాంతి విమోచకం. రుకారం అనేటువంటి ఏ యొక్క పరబ్రహ్మం ఉందో, గు అనేటువంటి మాయాది గుణవాసంతో కూడుకున్నటువంటి ఏ భ్రాంతి అవుతుందో, రుకారోస్తి పరం బ్రహ్మ, రుకారమే పరబ్రహ్మ స్వరూపమై నీ గురుస్వరూపమై నీకు అనుసంధానంగా నువ్వు స్మరణ చేసేటువంటి గురుమూర్తి ఏదైతుందో దాన్ని రహితం చేసేటువంటి స్థితి ఈ ఒక్క శ్లోకంలో చెప్పిండు. గురువు అనే 2 అక్షరం చెప్పి అటువంటి గురువుని చేరినటువంటి సాధన సంపత్తి పూర్ణత్వం కలిగినటువంటి ముముక్షత్వం అనేటువంటి కోరిక కలగడం, మానవుడు అనిపించుకోవడం చాలా దుర్లభం. మానవుడు అనిపించుకున్న తర్వాత మానవుడు అనేటువంటి జ్ఞానము నేను మనిషినే అనేటువంటి అనిపించుకున్న తర్వాత ఆ మానవునికి మోక్షం అనే కోరిక కలగడం దుర్లభం. ఇటువంటి ఆహార నిద్ర భయములకు పరిమితమైనటువంటి జన్మ కాదు నాది. మంచి మానవ జన్మ. నాకు సర్వేంద్రియం ఇచ్చాడు. జ్ఞానేంద్రియములు 5, కర్మేంద్రియములు 5, శబ్దాదులు 5, కోశములు 5, కరణములు 4, రాగాదులు 8, 10 నాళ్ళు, వాయువులు 14, 7 ధాతువులు, 5 భూతములు, 6 చక్రాలు, మలములు 3, అస్తములు 5, 3 మండలాలు, 3 ఈశనాలు, గుణాలు 3, తనువులతో షణ్ణవత్యాది తత్వ సాక్షి రూపుడైనటువంటి ఏ అంశమైతే నీలోనే ఉన్నదో అటువంటి అంశాన్ని దగ్గర తీసుకొచ్చినటువంటిది మానవ జన్మ. మానవుడు అనిపించుకున్నా మోక్షం అనే కోరిక కలిగిన ఇటువంటి ఈ స్టేజ్ మీద అలంకరింపబడ్డటువంటి మహా సద్గురుమూర్తుల ఆశ్రయం దొరకడం దుర్లభం, చాలా కష్టం. ఆశ్రయం దొరికినటువంటి వారే పురుషులందు పుణ్య పురుషులు వేరేయా మీరందరూ లేకపోతే ఇంత విననేర్పు ఉండదు. ఇంత విననేర్పు కలిగినటువంటి విజ్ఞానం ఉండదు. జనులవతే తరుపు పనులను నన్ను జన విధతే తిట్ట నడవకుమెప్పుడు నిన్ను నీవు పొగడుకోకుమి, నిన్ను పోలరటంచు జనుల నిందించకుమి అనేటువంటి విజ్ఞానాన్ని తీసుకొచ్చి భగవద్గీత యందు ఆ మాట చెప్తాడు. ఈ యొక్క నువ్వు లక్షణంగా ఎట్లుండాలంటే, జనన మరణ ప్రవాహాన్ని తొలగాలంటే లక్షణం ఎట్లుండాలంటే అమానిత్వం, అదంబిత్వం, క్షేత్రజ్ఞ విభాగంలో అర్జున అని చెప్తాడు. ఆ మాట చెప్తాడు. అమానిత్వం, అదంబిత్వం, హైంస, శాంతిరాజ్యవం, ఆచార్యోపాసనం, శౌచం, స్థైర్య ఆత్మ వినిగ్రహ, ఇంద్రియార్థేషు వైరాగ్యం, జ్ఞానముంచు ఈ యొక్క ఇంద్రియార్థేషు వైరాగ్యం, అనహంకార యోచ, జన్మమృత్యు జరావ్యాధి దుఃఖ దోషానుదర్శనం, ఆసక్తి రణవిష్యంగా పుత్రధార గృహాదిషు నిత్యంత సమచము చిత్తస్థం ఇష్టనిష్టోపతిషు మైచాన్య యోగేన భక్తి వ్యభిచారిణి వివిక్త దేశ సేవిత్వం హరకీర్జన సంసది అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శనం యత జ్ఞానం ఇది ప్రోక్తం అజ్ఞానం యతతోన్యదా అని ఈ యొక్క క్షేత్ర విభాగ యుగంలో 7వ శ్లోకం నుంచి 11 శ్లోకాల దాకా 20 లక్షణాలు చెప్తాడు. 20 లక్షణాలలో మొట్టమొదటి మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? ప్రత్యక్షంగా అమానిత్వం, తను తాను పొగడకొనుకుంటుట. అమానిత్వం దంబాచారుడు కాకుండా, అదంబిత్వం శాంతి, యొక్క శాంతితో కూడుకున్నటువంటి శాంతము సముద్రం కన్నా గొప్పదనేటువంటి జ్ఞానాన్ని మనం గురుమూర్తిస్తాడు. అటువంటి జ్ఞానాన్ని మనం తీసుకొచ్చి ఆచార్యోపాసనం, ఒక్క గురువునే ఉపాసించంటాడు. శ్రీకృష్ణ పరమాత్మ కూడా సర్వదేవతల యోగాల ఎందు ఏం చెప్పిండో మీకు తెలుసు. అన్ని యొక్క 18 అధ్యాయాలలో మీకేం చెప్పిండో తెలుసు. కానీ అర్జున ఒక్క మాట విను, ఆచార్యోపాసనం శౌచం. ఆచార్యుని ఉపాసన చేసినటువంటి వాడు, గురువుని ఉపాసన చేసినటువంటి వాడు, ధ్యానం మూలం గురుమూర్తి. ఇదివరకు బాహ్య పూజ మన అనసూయమ్మ గారు, మన ధనమ్మ గారు అందరినీ ఈ యొక్క మనలందరినీ ఫోన్లలో పిలిచి అమ్మగారు ఉన్నట్లుగా ఈ పెద్దలను అందరినీ పిలిచి మనకు అనుబంధమైనటువంటి గుర్తులందరూ పిలిచి సాధునాం దర్శనం పుణ్యం అన్నట్టుగా అటువంటి పుణ్య విశేషాన్ని పిలిచి మనకు బాహ్య పూజ చేయించింది. ఈ యొక్క బాహ్య పూజ ఈ యొక్క ధ్యానం మూలం గురుమూర్తి అన్నప్పుడు ఇంట్లో ధ్యాన రూపంగా నీ మనసు దగ్గర ఉంటాను చేసుకున్నావు. మరి బాహ్య పూజ చేసినప్పుడు ఏమైంది? పాద పూజ చేసినావు. రెండింటికి పాద పూజ.
గురు పూజా మహోత్సవం అంటే పాద పూజ. ఆ పాద పూజ ఏం చేస్తున్నావు? వందే గురుపదం దందం వాంగ్మానమతీత గోచరం శ్వేతరక్త ప్రభాభిన్నం శివశక్తాత్మకం పరం. ఆ పాద పూజ, గురు పాద పూజ చేసినటువంటి విజ్ఞానం ఏంటంటే, ఒకటి ప్రకృతి పాదం, ఒకటి పురుష పాదం, ఒక శివపాదం, ఒకటి శక్తి పాదం, ఒకటి మరి రక్తపాదం, ఒకటి శ్వేతపాదం అని గురుగీతలో చెప్తాడు. శ్వేతపాదం అంటే నాన్నగారిది, రక్తపాదం అంటే అమ్మది. రెండు కలిస్తేనే పిండాండం, ఒకటి శివపాదం, ఒకటి శక్తిపాదం అందులోనే ఉంది. రెండు పాదములకు ఎందుకు నమస్కారం చేస్తున్నాం గురుమూర్తికి? ఈ యొక్క రెండు కలిసినటువంటి సృష్టి, క్షరోపాధి అక్షరోపాధి కలిసినటువంటి సృష్టి ఇది. రెండు ద్వయదోషంతో కూడుకున్నటువంటిది సృష్టి. రెండు ద్వయదోషములని మన భాగవత కృష్ణయ్య ఈ యొక్క గురు క్షర అక్షర రెండు ఉపాధులేరా సృష్టి అంతా. ఈ రెండింటి నుంచి వచ్చినటువంటిదే ఈ సృష్టి అంతా. ద్వయదోషములే, ఇదంతా దోషంతో కూడుకున్నటువంటిదే. ద్వయదోషరహిత పరమతత్వ కందములని మనకు కందాలు కూడా PhD లాగా మనకి ఇచ్చినటువంటి విజ్ఞానం పెద్దలందరూ. అటువంటి విజ్ఞానాన్ని ఈ గురువుల ద్వారా మనకు అందిస్తున్నటువంటి పెద్దలందరికీ ద్వాయస సుమాంజలు మనం అందరం చెప్పుకుంటున్నాం ఈరోజు. వారి సద్గురువులందరి అష్టోత్తర శతనామాన్ని చేస్తూ సర్వ విధముల 108 సార్ల వారిని ఈ యొక్క ఉపద్ఘాతంగా వారిని చెప్పినటువంటి విజ్ఞానం అంతా మనం ఎంతో చెప్పుకున్నటువంటిది ఇది ఒక గురు పూజ. అటువంటి గురు పూజకు చేసినటువంటి మీ అందరికీ కూడా ఇంత విజ్ఞానం అంతా అనేటువంటి ఉద్దేశం కనుకోవచ్చు. ఒక ఆచార్యోపాసనం, గురుసేవకు సాధన సంపత్తి పూర్ణత్వం కలిగినాక గురుసేవ ఎట్లా చేసిండో ఆచార్యునికి ఏం చేయాలనో చెప్పి నేను ఒక 2 నిమిషాలలో నా ఉపన్యాసము అందరికీ రావాలి. మీలాగా అధ్యక్షులాగా గంట సేపు తీసుకుంటే మాకు కలవదు నాయన. ఒక 2 నిమిషాలలో అందరూ కూడా చెప్పాలి కదా. ఈ యొక్క ఆచార్యోపాసనం స్వామి గురువు దగ్గర తీసుకొచ్చి గురువు ఇంటికి వచ్చినట్లయితే హృదయగంధి వీయుటకై సదయత నీ బోధ తెల్ప జనదాగురుడై వదలక చిత్తంలో గురు పదయుగలములు నిలుపవలదే భక్తుడైనప్పుడు భ్రాంతిరహిత ఆసక్తుడైనప్పుడు కుదురాపు ఇవి 2 గురు శిష్యులకు లేక గురువు గనుక కదలిక లేనటువంటి పరిపూర్ణబోధ స్థితి అంటే కదలిక లేనటువంటిది. కదలనిది కదలనన్నాడు. కదలిక గలదానికేదో కగుపడం మొదలు కదలిక లేదది కావున ఇది పరమరహస్యం ఎవ్వరు ఎరగరు. దీన్ని మరి ఎవరు ఎరగకుంటే మీ అందరికీ తెలుసుకున్నామనే వచ్చింది కదా. గురు సూచన ద్వారానే, గురు కరుణ ద్వారానే అపరోక్ష జ్ఞానం పరోక్ష జ్ఞానం మీకు 2 కలుగుతాయి అని మన పెద్దలు చెప్పినట్టుగా ఇప్పుడు పోయిన తర్వాత మరి ఆచార్యోపాసనం అంటే ఎట్లా చేయాలి అనేటువంటి 1 నిమిషంలో ఆచార్య ఇంటికి వస్తే, గురువు ఇంటికి వస్తే ఏం చేయాలి? స్వామి మీరు రాగానే మీ పాదములను కడిగి ఈ యొక్క నెత్తిన పోసుకోమని చెప్పిండి ఇదివరదాకా. పాదములు కడిగినటువంటి నీళ్ళు పాదజలము మీ యొక్క పాద ధూళిని ఉంటుంది కాక, మీ పాద ధూళిని మీ యొక్క పాదములు కడిగి ఈ యొక్క నా శిరస్సు ధరించి ఆ అఖండమైనటువంటి పరమాత్మయే నా ఇంటికి వచ్చిండు, నా దగ్గరికి వచ్చిండు, నా దేవుడు నా గురుదేవుడు నాకు ఇంటికి వచ్చిండు అనేటువంటి నీ పాద ధూళిని ఎందును కాక మీరు తీసుకున్నటువంటి ఇంటి లోపలికి తీసుకుపోయి మంచినీళ్ళు ఇచ్చి ఆ మంచినీళ్ళు ఇచ్చిన చెంబును నేనయ్యుందునుగాక. నీకు మంచినీళ్ళు ఇచ్చిన తర్వాత దగ్గర కూర్చుండబెట్టి నీకు ప్రసాదం తీసుకున్నటువంటి ప్లేట్నై ఉందునుగాక, నేను పాత్రనై ఉందునుగాక. అయిన తర్వాత మీకు ప్లేటు కింద టిఫిన్ పెట్టిన తర్వాత మీకు కాఫీ ఇచ్చే గిలాసనై ఉందునుగాక. ఉన్న తర్వాత మీరు చేసుకుంటే ఒక్కరు ఇచ్చి నీవు తాంబూలం ఇస్తున్నాను కదా, ఇటువంటి తాంబూలము ఇచ్చినటువంటి తర్వాత మీకు ఈ యొక్క పరుపున ఎందునుగాక మీరు పక్క వేసినటువంటి ఈ యొక్క పరమాత్మను వండబెట్టినటువంటి గురు పరమాత్మ వచ్చిండు కదా అని ఒక పరుపు వేసి పడుకోబెట్టి మీ పరుపున ఎందునుగాక. స్వామి మీ యొక్క చలి పెడితే మీ దుప్పటిన ఎందునుగాక. మీరు మళ్ళీ ఆకలి అయితే అన్నం తినే ప్లేట్న ఎందునుగాక. మీరు ఒకరికి ఈ యొక్క ఎండల మరి వస్తుడో పోడో బయటికి పోయినట్లయితే మీ గొడుగున ఎందునుగాక. మీరు బయటికి పోతే మీ కాలి చెప్పున ఎందునుగాక. స్వామి ఇటువంటి సేవలో పాల్గొన్నటువంటి గురువుగారిని ఎన్ని విధాల ఆచార్యుని ఉపాసన అంటే ఒక ధ్యానమే కాదు, అధ్యక్షుల వారు చెప్పిండు, బయట ధ్యానం కూడా. అంతట నీవే, అన్నింట నీవే. అది ఎక్కడున్నావు? నాలోనే ఉన్నావు. నాలోనే ఎలా ఉన్నావు? చర్మేంద్రియంబులు
చర్మేంద్రియంబులు శ్రవణేంద్రియంబులు శబ్దములు వినుచుండు, చర్మేంద్రియంబు నా స్పర్శ నెరుగు, కక్షరూపముల వీక్షించు రూపములు రూఢిగా జుమ్మచే రుచుల నెరుగు, గ్రాణరంధ్రంబుల గంధమా గ్రాణించు, వాక్కులచ వచించు వాక్యములను ఏ జ్ఞానముని ఇన్ని ఎరిగేటి ఆ జ్ఞానంబే ప్రజ్ఞానమని శృతులు పలుకుచుండు, అట్ని ప్రజ్ఞాన లక్ష్యార్థం అనుభవంబు అది నీ స్వరూపంబు, నీవే దిక్కంబు, నాలోన ఈ రూపంగా ఉన్నటువంటి పరమాత్మ నీవై ఉన్నావు స్వామిని ఇటువంటి గురుసేవ భాగ్యంగా వర్ణన చేస్తూ ఈ యొక్క అంతటా ఉన్నటువంటి పరమాత్మను కూడా భద్రాద్రి రామశతకమందు అన్నీ ఈ విధంగా ఏ సబ్జెక్టుకు ఆ సబ్జెక్టు మొదలు అఖండ పెరక గురించి చెప్పి తర్వాత దానికి అతీతమైనటువంటి మొదలు చెప్తుంది నీ స్వస్వరూపము నీ వెరగాలని అధ్యక్షుల వారు చెప్పినటువంటి మాట మీరు విన్నారు. మరిచిపోయిన స్వస్వరూపము మరణనామది కెరక చేసు స్థిరముగా పరిపూర్ణ బోధను శరణ్య కరుణించమురేసు అని కృష్ణ ప్రభు ఈ యొక్క ఏమని నుడుగుతున్నటువంటి ఆ పద్యంలో చెప్తాడు, ఆ పాటలో చెప్తాడు. చాలాగా గమనించవలసిందిగా మిమ్మల్ని అందరినీ ప్రార్థన చేస్తూ ఈ యొక్క ఉపన్యాసం అనేది 10 నిమిషాలే ఉండాలి. ఒక గురువైనటువంటి వారి అధ్యక్షుడు ఎంతైనా చేసుకుంటాడు, ఆయన ఉపద్ఘాతం ఎంతైనా ఉంటుంది. అధ్యక్షుడు అంటే అధ్యక్షుడే, వారికి ఎదురు లేదు. వీరొక్కరనే అధ్యక్షులని కాదు, ఎవరికైనా ఈ మాట చెప్తాను, అధ్యక్షులే. అంత అద్భుతమైనటువంటి వారి యొక్క ప్రవచనం పలికేటిది భాగవతమట, పలికించేది వాడు రామభద్రుంటుంటాడు అన్నట్లుగా ఉంటుంది వారి ఉపన్యాసము. కావున మీ అందరూ కూడా పరిపూర్ణ బోధన ఈ రూపంగా సత్సంగత్వే నిస్సంగత్వే నిర్మోహత్వమే నిశ్చలతత్వంగా మారి జీవన్ముక్తిగా మారేటువంటి విజ్ఞానం అంతా సద్గురువుల దగ్గర ఉంది. మీకు విననేర్పుందని మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెబుతూ నాకు ఈ ఉపన్యాసం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు. అయ్యా జై సద్గురు ప్రభు మహారాజకి జై. ఈ విధంగా ఆగకుండా 5 రోజులు చెప్పగలుగుతారు. వారు ఈ మార్గంలోకి వచ్చినప్పుడు నేను ఇంక పుట్టినో లేదో చాలా చిన్నోడిని, అర్థమైందా? అపారమైనటువంటి జ్ఞాన సంపన్నులు. కాకపోతే పెద్దలు చాలామంది విచ్చేస్తున్నారు, వారందరి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని వినాలి అనే ఉద్దేశంతో తప్ప మహాత్ముల్ని మనం తక్కువ చెప్తారంటామమ్మా, వారు అపారంగా చెప్పగలుగుతారు. ఇప్పుడు వారు దేని గురించి చెప్పారమ్మా? ఏం చెప్పారు కదా, దేని గురించి చెప్పారు? ఇందులోది అమానిత్వ లక్షణాలు చెప్పారు. అమానిత్వాది లక్షణాలు భగవద్గీత ఎన్నో అధ్యాయం? 13 అధ్యాయం. ఓకే, 13వ అధ్యాయం. అధ్యాయం పేరమ్మా ఏంటి? క్షేత్రజ్ఞ విభాగ యోగం అంటే ఏంటమ్మా? అది క్షేత్రాన్ని క్షేత్రజ్ఞుణ్ణి వేరు చేయాలి. క్షేత్రం అంటే ఏంటి? శరీరం. క్షేత్రజ్ఞుడంటే ఆత్మ. క్షేత్రజ్ఞుడంటే ఆత్మ. క్షేత్రం అంటే శరీరము, క్షేత్రజ్ఞుడంటే ఆత్మ. ఈ రెండు ఎక్కడున్నాయి? ఒకే చోట ఉన్నాయా, వేరుగా ఉన్నాయా? ఒకే చోట ఉన్నాయి, కానీ ఆ రెండింటిని వేరు చేయాలట. క్షేత్రాన్ని క్షేత్రజ్ఞుణ్ణి వేరు చేయాలి. ఎలా వేరు చేయాలో 13వ అధ్యాయం చదువుకోండి. ఇప్పుడు అయ్యగారు చెప్పిందంతా అదే. క్షేత్రాన్ని క్షేత్రజ్ఞుణ్ణి వేరు చేయడానికి కావాల్సిన నాలెడ్జే వారు చెప్పారు. ఒకవేళ మనకి ఇప్పుడు అర్థం కాకపోతే ఇంటికి వెళ్ళాక భగవద్గీతలు ఉన్నాయి కమ్మా, మళ్ళీసారి చదువుకుంటే మొత్తం ఈసారి మళ్ళీ ఉపన్యాసం చెప్పేప్పుడు వారు కాదు మీరు చెప్పాలి వచ్చి, గురువుగారు క్షేత్రం అంటే ఇది, క్షేత్రజ్ఞుడు అంటే ఇది, ఎలా వేరు చేయాలా? అవి రెండు వేరే ఎలా చేస్తారు? జ్ఞానం ద్వారా వేరు చేయాలి. వాటిని ఎలా వేరు చేయాలా? జ్ఞానం ద్వారా వేరు చేయాలి. ఓకే, చాలా అద్భుతంగా చెప్పారు. ఇప్పుడు అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.